నమస్కారం, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. డార్లింగ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూసే అని చెప్పాలి. ఎందుకంటే రాజాసాబ్ మూవీ టీజర్ అనేది వచ్చేసింది. మరి ఈ టీజర్కి సంబంధించిన విశేషాలు కొన్ని చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. మరి సార్తో మాట్లాడి ఆ టీజర్ మీద కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, డార్లింగ్ ఫ్యాన్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి సార్. ఎందుకంటే ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, ప్రభాస్ మూవీ ఎప్పుడు థియేటర్లోకి వస్తుంది, ఎప్పుడెప్పుడు చూడాలి అని చెప్పేసి అని. కానీ వాళ్ళు అనుకున్నట్లుగానే రాజాసాబ్ టీజర్ అనేది వచ్చేసింది. మరి దానిపైన మీ అభిప్రాయం చెప్పండి సార్. టీజర్ని ట్రైలర్ లాగా కట్ చేశారు. అంటే చాలా నిడివి ఎక్కువ ఉంది. 2.5 నిమిషాల పాటు టీజర్ అంటే ఇది రేరు. టీజర్లో అంతసేపు ఉండవు. కాకపోతే ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. టీజర్ కట్ చేసిన విధానం కానీ, సినిమాలో ఏ అంశాలు ఉంటాయి అనేవి దాదాపు ట్రైలర్లో ఎంత కంటెంట్ ఇస్తారో అంత కంటెంట్ని వాళ్ళు టీజర్ ద్వారా చెప్పారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో వచ్చిన టీజర్లలో సక్సెస్ఫుల్ టీజర్గా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభాస్ మీద అపోహలు ఉన్నాయి. ముసలి పాత్ర వేశారు, ఒక దెయ్యం పాత్ర వేశారు అంటూ రకరకాల గతంలో అనుకున్నారు. ఈ మూవీ పైన ప్రభాస్ గడ్డంతో కనిపిస్తూ ఒక గెటప్లు వచ్చినాయి కాబట్టి అదేముంటుంది అనుకున్నా కానీ అవేమీ కాదు. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఉంది ఇందులో. 3 హీరోయిన్లు ఉన్నారు. రిద్ది కుమారు, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, 3 హీరోయిన్లు ఉన్నారు. అలాగే ఆ హీరోయిన్తో కొన్ని ఎపిసోడ్స్ ఉన్నట్టుగాను. ఇంకొకటి ఏంటంటే ఒక తాతగారు, ఒక రాజుగారు, చనిపోయిన రాజుగారు దెయ్యంగా ఉంటూ ఈ ఇల్లు నా దేహము, ఈ సంపద నా ప్రాణము అంటూ డైలాగ్ చెప్పారు. నేనే అనుభవించాలని. అంటే ఆత్మగా ఉన్నా వాడిని అనుభవించాలనుకుంటూ అక్కడ తిష్ట వేసి కూర్చున్న పాత్రగా సంజయ్ దత్త పాత్ర కనిపిస్తుంది స్టార్టింగ్లో. కాబట్టి ఇటు పక్కన హారర్ ఎలిమెంట్స్ అన్నీ గ్రాండ్గా ఉన్నాయి, అటు పక్కన లవ్ స్టోరీ కూడా ఉంది. ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటూ మారుతి గారు చేశారని చెప్పుకోవాలి. ఖచ్చితంగా 100% సక్సెస్ఫుల్గా టీజర్ అయితే ఉందమ్మా. ఓకే సార్, ప్రేక్షకుల యొక్క అంటే ఒపీనియన్ ఏంటి అంటే, డార్లింగ్ని మేము ఎప్పటి నుంచి ఎలా అయితే చూడాలి అనుకుంటున్నామో ఈ మూవీలో అదే లుక్ ఉంది అనేసి అంటున్నారు. సో మరి దానిపైన 100% ఆ లుక్కే ఉంది. ఎందుకంటే మరి తను ఆ బిల్డింగ్లోకి ఎందుకు వచ్చాడు, అక్కడ ఏం జరిగింది అని, మరి తాత వైర్ కట్ చేసిన డైలాగులు కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు మరి ఆ అమ్మాయిని కొరికినట్టుగా కొన్ని సన్నివేశాలు కానీ ఇవన్నీ కూడా చాలా కామెడీ. మారుతి అంటేనే కామెడీ కాబట్టి ప్రభాస్ కూడా ఒక డిఫరెంట్ దీంట్లోకి వచ్చాడు, జానర్లోకి వచ్చాడు. అంటే పాన్ ఇండియా స్థాయిలో హారర్ సినిమా చేయటం అనేది ఒక ప్రయోగం. ఇప్పుడు ఎందుకంటే బాహుబలి ఒక ప్రయోగమే, మరి తర్వాత ఆయన చేసుకున్న ఈ సినిమా కూడా ఒక ప్రయోగమే, కల్కి సినిమా ఒక ప్రయోగం. అంటే పాన్ ఇండియా స్థాయిలో ప్రయోగాలు చేయటం అనేది మొదలైంది అనుకోవాలి. హారర్ జోనర్లో పెద్ద సినిమాగా చెప్పొచ్చు ఇది. ఇప్పటిదాకా హారర్ జోనర్లో ఉన్న సినిమాలు, పెద్ద సినిమాలు ప్రభాస్ చేయలే, మన హీరోలు కూడా ఎవరు కూడా చేయలే, పాన్ ఇండియాలో ఎవరు చేయలే. అలా మొదటి ప్రయత్నము. పైగా డిసెంబర్ 5 రిలీజ్ కాబోతున్న సినిమా మీద, సినిమా బిజినెస్ మీద ఈ టీజర్ అనేవి లెక్కలు మార్చేసిందని చెప్పొచ్చు. రేపు ఓటీటీ రైట్స్ కోసం కానీ, లేకపోతే ఇతరత్ర థియేటర్కల్ రైట్స్ విషయంలో కానీ ఒక క్రేజ్ ఏర్పడేలాగా ఈ టీజర్ అయితే ఉందమ్మా. సార్ అలాగే చూసుకున్నట్లయితేనంటే కన్నప్ప ట్రైలర్ కూడా రిలీజ్ అయింది సార్. అందులో ప్రభాస్ గెటప్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ గెటప్ అనేది చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది అని చెప్పేసి. సో దాన్ని రాజాసాబ్ని ఎలా చూడొచ్చు అంటారు? విధంగా చెప్పాలంటే కన్నప్ప కూడా ప్రభాస్ హైలైట్. ఇక్కడ ఓవరాల్గా కన్నప్ప టీజర్ విషయంలో, ట్రైలర్ విషయంలో కూడా, ఎందుకంటే కన్నప్ప ఈ నెల 27వ తారీఖు వస్తుంది. ఆ ట్రైలర్లో కూడా ప్రభాస్ పాత్ర, రుద్ర అనే పాత్ర హైలైట్ అయింది. అతనే హైలైట్ అయ్యాడు, ప్రభాస్ హైలైట్ అయ్యాడు. సినిమాలో ఎంతసేపు ఉన్నాడు తెలియదు కానీ అక్కడ తను హైలైట్ అయ్యాడు. మరి ఇక్కడ చూసుకుంటే ఇది టీజర్ తన సోలో హీరోగా వచ్చిన సినిమా. మరి ప్యాడింగ్ పరంగా చూసుకున్నా కానీ 3 హీరోయిన్లు ఉన్నారు, సంజయ్ దత్ ఉన్నాడు, ప్రభాస్ ఉన్నాడు. ఇట్లా ప్యాడింగ్ పరంగా భారీ ప్యాడింగ్. ఒక విధంగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో వస్తున్న 2 సినిమాలుగా చెప్పాల్సి వస్తుంది. ఇందులో చిన్న నిడి పాత్ర తక్కువైనా కానీ, కన్నప్పలో నిడివి తక్కువ ఉన్నా కానీ రుద్ర పాత్ర హైలైట్ అయింది. ఖచ్చితంగా అదొక ప్లస్ పాయింట్. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఇవాళ విందు భోజనంలాగా చెప్పాలి ఈ టీజర్ రావడం అనేది. చాలా కాలం తర్వాత, దాదాపు మరి కల్కి తర్వాత గ్యాప్ తర్వాత వస్తున్న సినిమాగా, మొదటి సినిమాగా చెప్పొచ్చు ఇది. ఈ సంవత్సరంలో ఇదే ప్రభాస్ ఆఖరి సినిమా కూడా. ఒక సినిమానే కదా, నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మిగతా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రాజాసాబ్ అనేది ఖచ్చితంగా క్రేజ్ ఉన్న సినిమా. అంటే తాతకి ఈయన వారసుడా కాదా, సంజయ్ దత్కి వారసుడా కాదా, ఇంకొక పాత్ర ఉన్నట్టుంది. తండ్రి పాత్ర కూడా ప్రభాస్ చేసి ఉండొచ్చు బహుశా. డ్యూయల్ రోల్ ఉండొచ్చు, తండ్రి పాత్ర కూడా ఉండొచ్చు. అంటే ఈ ఆస్తిని, ఈ బిల్డింగ్లో ఉన్న ఆస్తిని సాధారణంగా దెయ్యాల కథలంటే ఇప్పుడు ఒక బిల్డింగ్లో జరుగుతాయి సాధారణంగా. ఒక విధంగా చెప్పాలంటే ఈజీగా కంప్లీట్ చేయొచ్చు సినిమాని, ఎక్కువ టైం తీసుకున్నారని చెప్పాలి. మరి ఆ బిల్డింగ్లో ఉన్న దెయ్య సంపదని ఇతను దక్కించుకున్నాడా లేదా, ఇతను నేను ఆస్తి కూడా ఆ తాతగారికి ఈయన వారసుడా,
ఇలాంటి అంశాలు ట్విస్ట్లో ఉంటే ఖచ్చితంగా అదే జరిగి ఉండొచ్చు. ఓకే. ఆ సంజయ్ దత్ పాత్రకి మనవడై ఉండొచ్చు. మనవడు మరి కష్టాలు పడుతూ పెరిగి దీన్ని అనుభవిస్తాడే అనుకోవాలి. ఓకే. ఆ తరహాలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, అతనికి అసలైన పేరు ఎవరు అనేది కూడా ఒక సస్పెన్స్. ఆ లవ్ స్టోరీతో హారర్ ఎలిమెంట్స్ ముడిపెట్టి చేసిన సినిమాగా చెప్పాలి. పైగా బీజిఎం కూడా, తమన్ బీజిఎం కూడా అదిరిపోయింది. ఆ టీజర్ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయిందని చెప్పాలి. ఓకే. సో మొత్తానికైతే హర్రర్ థ్రిల్లర్గా ఉండబోతుంది అంటారు ఖచ్చితంగా అమ్మా. సార్. ఇంకొక డౌట్ ఏంటంటే సార్, మనకి కన్నప్ప ట్రైలర్ రిలీజ్ అయిన 2 డేస్కి రాజాసాబ్ టీజర్ అనేది రిలీజ్ చేశారు. ఎందుకంటారు సార్? ఏమైనా లింక్ ఉందంటారా? లింక్ ఏం లేదు, కానీ సబ్జెక్ట్ రెడీ అయిపోయింది. వాళ్ళు చెప్పాలనుకున్నారు. ఇప్పటిదాకా దీని మీద కొన్ని అపోహలు ఉన్నాయి. మారుతి న్యాయం చేయగలడా, ప్రభాస్ని డీల్ చేయగలడా, హ్యాండిల్ చేయగలడా అనేది అనుకున్నారు. ఎంత పాన్ ఇండియా సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయగలడా, ఇట్లాంటి అపోహలు ఉండేవి. ఆ అపోహలు ఖచ్చితంగా పటాపంచలు అయిపోయినాయి ఈ టీజర్తో. దానికి లింక్ ఏం లేదు, కాకతాళీయం. అది సినిమా రిలీజ్ డేట్ ఈ నెలాఖరే కాబట్టి వాళ్ళు కన్నప్పది ట్రైలర్ రిలీజ్ చేసుకున్నారు. దీనికి అట్లా కాకుండా సినిమా టైం ఉన్నా కానీ కంప్లీట్ అయిపోయింది. కొన్ని అపోహలు ఉన్నాయి, ఆ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటి, ముఖ్యంగా ఫ్యాన్స్ని కూడా ఖుషి చేయాలి కాబట్టి వాళ్ళు రిలీజ్ కాకతాళీయమే. 2 టీజర్లు 2 ఒకసారి రావడమే కాకతాళీయం. అదమ్మా. ఓకే. ఓకే సార్, రాజాసాబ్ టీజర్ పైన అయితే మాకు కొన్ని అప్డేట్స్ అయితే అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.